హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు పరిటాల మూర్తి మనతో ఉన్నారు. ఆయనకి మంచి హోల్డ్ ఉంది, బిగ్ బాస్ మాత్రమే కాదు క్రికెట్ మీద కూడా మంచి అవగాహన ఉంది. సో అసలు అక్టోబర్ 5th నుండి స్టార్ట్ అవబోతుంది వరల్డ్ కప్. ఈ ఈ నేపథ్యంలో మరి అసలు వరుస పెట్టి టీమ్స్ వరుసగా అంటే అక్టోబర్ 5th నుండి పెద్ద బ్యాటిల్ ఫెస్టివల్ క్రికెట్ లవర్స్ కి. అలాగే ఇండియా కూడా ఇప్పుడు ఏషియా కప్ చాలా గ్రాండ్ గా విన్ అయింది ఫైనల్ లోపల, మనందరికీ తెలుసు. మరి ఇండియాకి వరల్డ్ కప్ కొట్టగలిగే సత్తా ఉందంటే ఏషియా కప్ అంటే కొట్టింది. మరి అటు ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియాని కానీ, న్యూజిలాండ్ కానీ ఎదుర్కోగలుగుతుందా? అంటే ఎన్ని టీమ్స్ పోటీ పడబోతున్నాయి, వాటిల్లో ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంది, అసలు వాళ్ళ టీమ్స్ కాదు, అసలు మన ఇండియన్ టీం గురించి, ప్లేయర్స్ గురించి మాట్లాడాలంటే అసలు ఈ 15 ప్రాబబుల్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరిపైన బాగా ఆడబోతున్నారు, అసలు టీమ్ సెలెక్షన్ కరెక్ట్గా ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ టక సమాధానాలు ఇస్తారు. వెల్కమ్ టు పరిటాల మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. మీరు కూడా క్రంచ్ ఎంటర్టైన్మెంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మోర్ డిస్కషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఏంటి అసలు అంటే ఇండియన్ టీమ్ గురించి మాట్లాడే ముందు అసలు వరల్డ్ టీంలో మనకి ఈ 10 టీమ్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటారా? అంటే ఓకే. అంటే ఏమి వెస్ట్ ఏమి ఇండీస్ లేని స్ట్రాంగ్ లోటు, వెస్ట్ ఇండీస్ లేని లోటు అయితే ఉంది వరల్డ్ కదా, కప్‌లో. అందుకే అడిగా. సో, అదైతే కొంచెం కొడుతుంది. ఉంటే బాగుండేది. ఉమ్. బట్ ఏం చేస్తాం, ఇట్స్ అన్‌ఫార్చునేట్ వాళ్ళు క్వాలిఫై అవ్వలేకపోయారు. సో, మిగతా టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, జరిగేది ఇండియాలో అంటే ఏషియన్ పిచ్‌ల మీద. సో, కాబట్టి అందరికీ కూడా అవగాహన ఉంటది. ప్రతి ప్లేయర్‌కి కూడా ఇండియా పిచ్‌లో ఎలా ఆడాలి. ఎందుకంటే ఐపీఎల్ బాగా ఆడుతూ ఉంటారు రెగ్యులర్‌గా వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఆడుతూ ఉంటారు. అది కూడా మంచి సర్ఫేస్ పిచ్‌ల మీద, ఇప్పుడు ఆడే ఇంటర్నేషనల్ పిచ్‌ల మీదే వాళ్ళు ఆడుతూ ఉంటారు. కాబట్టి ఎవ్రీ ప్లేయర్‌కి ఒక అవగాహన అనేది ఉంటది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కూడా ఒక పట్టు అనేది ఉంటది పిచ్ మీద. కాబట్టి వాళ్ళు కూడా చెలరేగి ఆడే అవకాశం ఉంటది. ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేసి గ్రౌండ్‌లోకి దిగామా బిస్కెట్ అయిపోతాం గ్యారంటీగా. కాబట్టి అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చిన్న టీమ్ అయినా సరే, అంటే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చిన్న టీమ్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడి వాళ్ళని తుత్తునీలుగా కొట్టాలన్నమాట. అలా ప్లాన్ ఎయ్యాలి. ఎవ్రీ టీమ్ మీద ఒక ప్లానింగ్‌తో అయితే దిగాలి. లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు లంకని అంటించేసి కప్పును కూడా గెలుచుకొని తీసుకొచ్చారు. గతంలో సీతాదేవిని, ఇప్పుడు ఏషియా కప్పును పట్టుకొచ్చేసారు శ్రీలంక నుండి. సో అవును. ఇప్పుడు మన అదే టీము స్ట్రాంగ్ గా ఉన్నట్టే లెక్కగా భావించాలా? వరల్డ్ కప్ కి పర్ఫార్మెన్స్ సరిపోతుందా? వరల్డ్ కప్‌కి పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర 15 మంది క్లాసిక్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ సెలక్షన్‌లోనే నాకు కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. అంటే నా అనాలిసిస్ ప్రకారం చాలా ఉన్నాయి. ఏంటంటే ఇండియన్ పిచ్‌లు స్పిన్ పిచ్‌లు. అందులో డౌట్ లేదు. టర్న్ అయితే ఖచ్చితంగా అయితది. అండర్ లైట్స్ చేజింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఆల్‌మోస్ట్. ఒక 280, 290, 300 మార్క్ కొట్టారనుకోండి. అండర్ లైట్స్‌లో చేజింగ్ చేయడం అనేది కొంచెం డిఫికల్టే. ఎందుకు అంటే బాల్ టర్న్ అవుతది. బోత్ సైడ్స్ స్వింగ్ అవుతది. ఫస్ట్ 15 ఓవర్స్ గూడా చాలా క్రూషియల్ అన్నమాట. ఎవరికైనా గూడా బౌలింగ్ చేసేటప్పుడు, వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు ఏది ఎస్పెషల్లీ చేజింగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ స్వింగ్ అవుతది కాబట్టి ఫస్ట్ 15 ఓవర్లు వికెట్ కాపాడుకోవాలి. ఇప్పుడు సిరాజ్ చూడండి, వరుస పెట్టి ఒక్క ఓవర్‌లో 4 వికెట్లు తీసాడుగా. అలాంటి వరల్డ్ కప్‌లో కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బోత్ సైడ్ స్వింగ్ అయితది బాల్. ఏది ఇన్ స్వింగ్ వస్తది, ఏది ఔట్ కట్ ఎళ్తదని బ్యాట్స్‌మన్ రీడ్ చేయడానికి చాలా టైం పడతది. ఇప్పుడు కోహ్లీ లాంటోళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ ఎర్లీగా వికెట్ పడిపోయింది. మనకి కోహ్లీ వచ్చాడు. సో, కోహ్లీకి ఎప్పుడు కూడా ఏంటి స్ట్రగుల్ అయ్యేది, ఔట్ స్వింగ్ స్ట్రగుల్ అయితాడు. ఇది చాలా మంది అందరికీ కూడా తెలిసిన సీక్రెట్ ఇది. ఓపెన్ పుస్తకం లాంటిదిది. సో, అలాంటి బాల్స్ ఎక్కువ ఆడటానికి, అలాంటి బాల్స్ ఎయడానికి ప్రత్యర్థి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యూహరచన అనేది చేస్తారు. చేసి దిగుతారు కాబట్టి అండర్ లైట్స్ చేజింగ్ అనేది అంత ఈజీ కాదు. అంత ఇది కూడా కాదు. చేజ్ చేయడం అనేది పిచ్‌ల ఇప్పుడు మీద. ఇప్పుడు మన లిస్ట్ లో ఆ! సెలెక్టర్స్ ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఆ! వాళ్ళ లోపల అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ లోపల మీకు ఎక్కడ ఫ్లాక్ అనిపించింది? అంటే ఆ! బాలేదు అని ఎక్కడ అనిపించింది? యాక్చువల్‌గా మనం ఫోర్త్ పొజిషన్‌కి ముగ్గురుని పెట్టుకున్నాం ఆప్షనల్. ఎందుకు అని నాకనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, కేఎల్ రాహుల్ ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్. ఈ నలుగురు ఉన్నారు. ఇషాన్ కిషన్ అంటే ఫిఫ్త్ పొజిషన్ ఆడిస్తున్నారు. బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యాని కిందకి దింపారు. ఫిఫ్త్ పొజిషన్ ఆడిస్తున్నారు. ఏది వెయిదర్ మీకు 8 మంది బ్యాట్స్‌మెన్ లైనప్ కావాలా? ఇండియన్ టీమ్‌కి 8 బ్యాట్స్‌మెన్ లైనప్ కావాలా మనకి? అంత ఆల్ రౌండర్స్ అవసరమా? నలుగురు ఆల్ రౌండర్స్ అవసరమా అంటే అజిత్ అగర్కర్ నేతృత్వంలో జరిగిన ఏదైతే సెలక్షన్ ఉందో అక్కడ మీకు మన రోహిత్ శర్మ అంటాం ఏంటంటే లాస్ట్ టైమ్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇలా ఆల్ రౌండర్‌లతో నిలిచింది. అందుకని మేము అదే
కొంచెం మా మైండ్ లో ఉండి ఆల్ రౌండర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నారు. కానీ మనం కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్స్ ఎందుకు అనేది నా క్వశ్చన్. ఒకటి ఏంటంటే శార్దుల్ ఠాకూర్ శార్దుల్ ఠాకూర్ అండ్ హార్దిక్ పాండే ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ వీళ్ళిద్దరు కూడా ఒకటే ఆల్మోస్ట్. కానీ వాళ్ళిద్దరితో పోలిస్తే హార్దిక్ పాండ్యా ఈజ్ బెటర్ చాయిస్ better కదా. కాబట్టి వై శార్దుల్ ఠాకూర్ వై హార్దిక్ పాండే ఇద్దరు ఎందుకు తీసుకుంటే ఒకరిని తీసుకోండి కాన్ఫిడెంట్. అంటే తన బెంచ్ కే అలాగే- పరిమితం చేస్తారేమో కదా. అది కాదు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటున్నారు కదా, ఇక్కడే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మళ్ళా మీకు జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు ప్లేయింగ్ లెవెల్ లో సేమ్ స్పిన్నర్స్ సేమ్ సిమిలర్ ఫ్యాషన్. ఇప్పుడు మీకు జడేజా ఎలాగైతే టర్న్ చేయగలుగుతాడు బాల్ ని, అక్షర్ పటేల్ కూడా అలాగే చేయగలుగుతాడు. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ టర్న్ తక్కువ ఉంటది అక్షర్ పటేల్ ది అంతే. కానీ ఇక్కడ సేమ్ పించ్ హిట్టర్ కూడా సేమ్ స్లాగ్ హిట్టర్స్. సో ఇక్కడ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ మర్చిపోకండి. ఇక విదేశీయులు ఎవరైనా చాలా మంది వచ్చేవాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికాలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఇంగ్లాండ్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఈవెన్ పాకిస్తాన్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్. సో చాలా టీమ్స్ లో ఆస్ట్రేలియాలో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్ కి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ అనేది అంత సజెస్టబుల్ కాదు నా దృష్టిలో, అది కూడా ఇండియన్ పిచ్ల మీద. ఎందుకంటే ఒక్క ఓవర్ డ్యామేజ్ అయిందంటే మ్యాచ్ మొత్తం వాళ్ళ సైడ్ తిరిగిపోద్ది. ఇది వన్ డే మ్యాచ్ గుర్తుపెట్టుకోండి. 2020 కాదు, మనం 20 పరుగులు ఇచ్చేయడం, ఓవర్ కి 18 పరుగులు ఇచ్చేయడం, లేదంటే 22 పరుగులు ఇచ్చేసి ఏముంది ఈ రోజు పడలేదులే నా బౌలింగ్ అనుకుంటానికి లేదు. ఇక్కడ ఇది 50 వన్ డే overs. మ్యాచ్. 50 50 ఓవర్స్ అంటే మనకి మాక్సిమం 8 రన్సే పర్ ఓవర్ రిస్ట్రిక్షన్. 8 కంటే ఎక్కువ ఇచ్చాడంటే ఇంకా బౌలర్ కాదన్నట్టే లెక్క. 8 లోపే ఇచ్చుకోవాలి. 6 ఎకానమీ ఉంటుంది, 6 లోపు ఉండాలి. మాక్సిమం నేను అనేది డ్యామేజ్ ఓవర్ 8 అయి ఉండాలి, అంతేగాని డ్యామేజ్ ఓవర్ 14, 16 వెళ్ళిపోతే మాత్రం మ్యాచ్ అటు టర్న్ అయిపోద్ది. కాబట్టి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అనేది బౌలింగ్ అనేది సజెస్టబుల్ కాదు. అది కూడా ఇండియన్ స్పిన్ పిచ్ల మీద ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ తో మనం దిగుతున్నాం, కుల్దీప్. ఓన్లీ కుల్దీప్. ఇప్పుడు కుల్దీప్ ట్రాక్ రికార్డ్ కూడా ఇప్పుడు బాగుంది కదా. ఓకే అండి, ఒక్క స్పిన్నర్ తో దిగడం ఏంటి, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలి కదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఒక్క స్పిన్నర్ కుల్దీప్ నే తీసుకున్నారు. వేర్ ఈస్ అనదర్ స్పెషలిస్ట్ స్పిన్నర్? అట్లీస్ట్ బెంచ్ మీద లేడు. ఆల్ రౌండర్స్ లో ఉన్నారు కదా జడేజా. ఎక్కడ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు అయిపోయారు, స్పెషలిస్ట్ స్పిన్నర్ కాదు వాళ్ళు. ఇద్దరు పార్ట్ టైం బౌలర్స్ కిందే లెక్క వన్డేల్లోకి వచ్చేసరికి. వీళ్ళిద్దరిని మీరు స్పిన్నర్స్ అని ఎలా కేటగిరైజ్ చేస్తారు? మరి అలాగైతే వీళ్ళు బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు కదా, బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది కదా లెఫ్ట్ హ్యాండింగ్. సో నేను అనేది ఏంటి అంటే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ఐదర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ రవి బిష్నాయ్. ఇప్పుడు మీరు అశ్విన్ ని సెలెక్ట్ చేయాలని నేను అన్నాను, ఎందుకంటే అశ్విన్ ఆల్రెడీ లాస్ట్ టైం ఛాన్స్ ఇచ్చుకున్నాం 2020 వరల్డ్ కప్ లో, తను వేసుకున్నాడు, ఆ ఎకానమీ కూడా ఉంది. అశ్విన్ ని కూడా తీసుకోవడం బెస్ట్ చాయిసే. కానీ ఇక్కడ కనీసం అశ్విన్ పేరు కూడా సెలక్షన్ దాంట్లో రాలేదు. కనీసం అట్లీస్ట్ రవి బిష్నాయ్ లాంటి యంగ్ ప్లేయర్ కైనా అవకాశం ఇస్తే మంచి టర్న్ వేయగలుగుతాడు కదా అని. ఇప్పుడు చాహల్ ఎలాగో మీరు ఎక్కువ పరుగులు పక్కన పెట్టారు కాబట్టి ఐపీఎల్ అనేది స్కేల్ కాదు, మనకి స్కేల్ కాదు. ఐపీఎల్ లోపల రవి బిష్ణు పెర్ఫార్మెన్స్ బానే ఉంటది, కానీ అతను పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో గానీ, మొన్న ఆడిన ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ పిచ్లలో అతను ట్రాక్ చూడాలి కదా. అదే కదా పర్సెంటేజ్ ఎంత ఉంది? వెస్ట్ ఇండీస్ మీద బ్రహ్మాండంగా ఆడాడు కదా. అదే కదా నేను చెప్తున్నా, లాస్ట్ టైం శ్రీలంక టూర్ ఆడారు ఏషియా కప్ కంటే ముందు. శ్రీలంక మీద ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది రవి బిష్ణయ్ది. ఎకానమీ రేట్ బాగుంటది మీకు వన్డేల్లో. మీకు చూడండి ఎలాగో ఎదుర్కోలేరు వెస్ట్ ఇండీస్. ఇప్పుడు ఓవర్ కి 4 రన్స్ 5 రన్స్ ఇవ్వడం అనేది ఇస్ బెటర్ వన్డేల్లో. అది కూడా మిడిల్ ఓవర్స్ బ్రహ్మాండంగా వేయాలి. ఏదర్ 25 to 35 అనేది కీలకం ఇక్కడ. ఆ మిడిల్ ఓవర్స్ లో ఏదైతే పార్ట్నర్షిప్ ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ ని, ప్రత్యర్థి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసే బౌలర్ మనకి ఇప్పుడు లేడు. ఓన్లీ ఇప్పుడు పేసర్స్ చూసుకోండి, బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి సిరాజ్ పేరు వస్తుంది. వై మహమ్మద్ షమి? మహమ్మద్ షమీని ఎందుకు తీసుకున్నారు? మహమ్మద్ షమి ప్లేస్ లో మీరు హర్షదీప్ ఇస్ ద బెస్ట్ చాయిస్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్. మీకు లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. పైగా మీకు బోత్ సైడ్ స్వింగ్ చేయగలడు భువనేశ్వర్ లాగా. ఇప్పుడు భువనేశ్వర్ అంటే మీరు ఎక్కువ పరుగులు ఇస్తున్నారని పక్కన పెట్టారు. సో హర్షదీప్ సింగ్ అలా కాదు కదా, మీకు ఎప్పుడో గానీ 1-2 ఓవర్స్ తన డ్యామేజ్ అయినాయి, కానీ బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు. ప్లస్ పవర్ ప్లే లో వికెట్ టేకర్ అతను మర్చిపోయి మీరు మహమ్మద్ షమీకి వెళ్ళడం అనేది నాకు నచ్చల. ఇప్పుడు సిరాజ్ పర్ఫార్మెన్స్ కి అయితే సాటిస్ఫాక్టరీగా ఉంది. మహమ్మద్ సిరాజ్ ఒక పేసర్ గా. సో అతనికి అద్భుతమైన పేస్ ఉంది, ప్లస్ హైయెస్ట్ స్పీడ్ ఉంది. సో తను స్ట్రాంగ్ అవ్వబోతున్నాడు. అలాగే తనకి బుమ్రా కూడా యాడ్ అవుతున్నాడు ఇప్పుడు. బుమ్రాతో పాటుగా మహమ్మద్ షమి. షమీకి ఇక్కడ బౌలర్స్ పేసర్స్ ఎక్కువైపోతున్నారు. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తారు అంటే ఇది 15 ప్లేయర్స్ లోనే ఉన్నారు. మహమ్మద్ షమీని ప్లేయింగ్ లెవెన్ లో ఆడిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు హార్దిక్ పాండే ఉంటాడు కాబట్టి ఒక పేసర్ గా. అలాగే మీరు శార్దుల్ ఠాకూర్ ని తీసుకుంటే అప్పుడు 4 పేసర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహమ్మద్ షమి అయితే బెంచ్ కే పరిమితం అవుతాడు, అందులో డౌటే లేదు.
ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఏదో ఎయిదర్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ నెదర్లాండ్స్ వీళ్ళ మీద మ్యాచ్‌ల్లో ఏమన్నా షమీని తీసుకుని అవకాశం ఉంటే సిరాజ్‌ని ఏమన్నా బెంచ్ మీద కూర్చోబెట్టి ఈయన సిరాజ్ తీసుకుంటాడేమో మనకన్నా అనుకుందాం. మనకన్నా అవుట్ ఫీల్డ్ లోపల ఆస్ట్రేలియాలో కావచ్చు, శ్రీలంకతో కావచ్చు, హ్మ్. బయట ఫీల్డ్స్ లోపల బాగా సక్సెస్ అవుతున్నాడు అనిపించింది నాకైతే ఆ! పర్సనల్ ఆ! గా. ఓకే. అంటే ఇండియన్ పిచ్లలో అంత స్టామినా, అంత ఎబిలిటీ మళ్ళీ ఆ! ఉందా? సీ దే మీరన్న దాని పాయింట్‌కే వస్తా. ఇండియా పిచ్‌లు పేస్‌కి అంత పెద్ద అనుకూలమైన పిచ్‌లు కాదు. విపరీతంగా స్వింగ్ అయిపోయే పిచ్‌లు కాదు. ఓన్లీ స్పిన్‌కే స్పిన్నర్స్‌నే ఆడించాలి. ఇప్పుడు మొన్న చూడండి శ్రీలంక మీద మనం టప 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 పడిపోయాం. వెళ్ళలేక బౌలింగ్‌లో పెట్లు రాలిపోయినట్టు రాలిపోయారు మన బ్యాట్స్‌మెన్‌లు. టప 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 అయిపోయారు. ఏది వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్స్ అందరూ కూడా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వీళ్ళంతా కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్. ఎంత బౌల్తా కొట్టించాడంటే అతను స్పిన్‌తో యంగ్‌స్టర్ అతను. సో, అలాంటి స్పిన్నర్ మనకెక్కడున్నాడు అనేది శ్రీలంక ఇక్కడ క్వెషన్ మీరనేది మార్క్. శ్రీలంక. యెస్. శ్రీలంకే. శ్రీలంక ఆ అదే అదే. మ్యాచ్ మనం గెలిచాం. కాదని మలింగాని నేను గుర్తు అనట్లా. చేస్తున్నాడు అతను. యెస్. యెస్. లసిత్ మలింగాకి డూప్లికేట్ లాగా ఉన్నాడు. అది అతను కాదు. మీకు స్పిన్నర్ వెళ్ళలాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. వెళ్ళను. ఎస్. సో, అతను స్పిన్‌తోని మాయాజాలం ఎలా అయితే చేసాడో, సో, ఇండియా పిచ్‌లు గూడా స్పిన్‌కి అనుకూలమైన పిచ్‌లు. కాబట్టి మనం స్పెషలిస్ట్ స్పిన్నర్‌తోనే దిగితేనే ప్రాబబుల్స్‌లో బావుంటది. మేబీ అక్షర్ పటేల్‌కి కొంచెం ఇంజ్యూర్ అయింది. ఆ ఏషియా కప్ ఫైనల్‌లో కొంచెం ఆ క్లాంప్ అయితే పట్టేసింది. కొంచెం చెయ్యి గూడా గాయం అయింది గాబట్టి, కొద్దిగా ఫైనల్‌లో వాషింగ్టన్ సుందర్‌కి ఒక అవకాశం ఇచ్చారు గాబట్టి, తను గూడా ఫిట్‌నెస్‌తో ఉన్నాడు గాబట్టి, మేబీ ఏమన్నా 2, 3 మ్యాచ్‌ల తర్వాత ఎవరైనా ఇంజ్యూర్ అయితే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ఈస్ ద బెస్ట్ చాయిస్. తనని బెంచ్ మీదనే ఉంచి ఖచ్చితంగా తీసుకుంటారని నేను మీరన్నట్టు అవుట్ అనుకుంటున్నా. ఆఫ్ ది బాక్స్ అంటే పేపర్ మీద ఏదైతే ఉందో అంటే లాస్ట్ టైం కూడా మనం అక్కడే కరెక్ట్ గా బౌల్తా పడ్డాం. ఒక సందర్భంలో అయితే క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి బయటకు వచ్చాం మనం. హ్మ్. సో అట్లాంటిది మళ్ళా రిపీట్ అవ్వకుండా హ్మ్. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే రోహిత్ శర్మ నిజంగానే ఇంకా ఆ, అంటే మళ్ళీ పుంజుకున్నాడా లేకపోతే మళ్ళా కన్సిస్టెన్సీ లేకుండా మళ్ళా సేమ్ ఒక మ్యాచ్ లో ఆడతాను ఒక మ్యాచ్ లో ఆడను అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే నిన్నటి మ్యాచ్ లోపల మొన్నటి మ్యాచ్ లో చూసుకుంటే నిన్న కాక మొన్నటి సెమీస్ ఫైనల్స్ రాకముందు రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో. అవును. యాక్చువల్‌గా నేను చెప్తా అండి దీనికి ఆన్సర్ ఏంటంటే, రోహిత్ శర్మ మీదే మనం ఆధారపడిపోయి వరల్డ్ కప్‌కి దిగడం అనేది కరెక్ట్ కాదు. కోహ్లీ ఇప్పుడు కూడా కదా. లాస్ట్ టైమ్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి. మొన్న 2019 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మే 5 సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్. ఏకైక బ్యాట్స్‌మన్. తుక్కు కింద కొట్టాడు ప్రతి దేశాన్ని గూడా. భుజాల మీద నడిపించాడు సెమీస్ వరకు కూడా తనే. యాక్చువల్‌గా ఆ వరల్డ్ కప్ సెమీస్‌లో కూడా ఆడి ఉండాల్సింది. బ్యూటిఫుల్ బాల్‌కి ఔట్ అయ్యాడు. అది వేరే విషయం. అయితే ఇక్కడ రోహిత్ శర్మనే నమ్ముకునైతే ఈసారి మన బ్యాటింగ్ లైనప్ లేదు. మనకి చూడండి 'శుభ్మన్ గిల్' మంచి టచ్‌లో ఉన్నాడు. మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. ప్రతి బాల్ మిడిల్ ఆఫ్ ది బాల్ చేస్తున్నాడు. ఎప్పుడో గాని స్లైస్ ఎడ్జ్‌లు అవ్వడం గాని మనం 'శుభ్మన్ గిల్' బ్యాట్ నుంచి చూడట్ల. ప్రతి బాల్ మిడిల్ కనెక్ట్ చేయడానికే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎంత స్వింగ్ అవుతున్న బాల్‌ని మిడిల్ ఆఫ్ ది బ్యాట్ కొడతానే ఉన్నాడు. సో, మంచి టచ్‌లో ఉన్నాడు. సో, 'శుభ్మన్ గిల్' అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు గాని మంచి స్టార్టప్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్ ఎళ్తది. నో డౌట్. ప్లస్ ఇంకొక ఫస్ట్ డౌన్ ప్లస్ ఎవరు పాయింట్ ఉండబోతుంది ఫస్ట్ మనకేముంది డౌన్ అంటే ఎవరు ఉండబోతున్నారు? ఫస్ట్ డౌన్ కోహ్లీనే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఆ ఆర్డర్‌లో కోహ్లీనే పర్ఫెక్ట్ చాయిస్. సో, నెక్స్ట్ చూడండి మనకి స్పెషలిస్ట్ ఓపెనర్‌లు ఇక్కడ నలుగురున్నారు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగలుగుతాడు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అండ్ ఈశాన్ కిషన్ గూడా ఉన్నాడు. మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇషాన్ కిషన్ కాంబినేషన్. డెఫినెట్లీ ఈశాన్ కిషన్ మంచి గాని చాయిస్. మనం కొన్ని కొన్ని ప్లేసుల్లో అంటే ఇప్పుడు మనకి 9 మ్యాచ్‌లున్నాయి. 9 మ్యాచ్‌ల్లో మనం ఇప్పుడు సపోజ్ అపోనెంట్ 300 టార్గెట్ పైనే కొట్టేసింది. ఇప్పుడు మనం గ్రాండ్ ఓపెనింగ్ స్టార్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మీరు ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్‌ని గాని పంపించి రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో గాని రాగలిగితే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. ఇలాంటి ప్రయోగాలైతే ఖచ్చితంగా చేస్తారు. అందుకనే నలుగురు స్పెషలిస్ట్ ఓపెనర్స్‌ని టీమ్‌లో అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఈ నలుగురు స్పెషలిస్ట్ ఓపెనర్‌లు ఉండటం వల్ల మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటో నేను అనలైజ్ చేసి చెప్తా చూడండి. ఏంటంటే డాట్ బాల్స్ ఎక్కువ పడుతున్నాయి మిడిల్ ఓవర్స్‌లో. కరెక్ట్. మనం బంగ్లాదేశ్ మీద ఓడిపోవడానికి కారణం ఇదే. ఆల్‌మోస్ట్ 150 ప్లస్ 150 డాట్ బాల్స్ ఆడామంటే ఏంటి సగం మ్యాచ్ డాట్ బాల్సా? 25 అవర్స్ డాట్ బాల్స్ ఆడతారండి వన్ డే‌లో? దీనికి ఆడరు నేను కదా! ఒక రీజన్ యాహ్! మేబీ ఒక యాహ్! రీజన్ అయ్యి ఉండొచ్చు. యాహ్! చెప్పండి. 2020 ఫార్మాట్ కి బాగా అలవాటు పడ్డారు. యెస్. నంబర్ 1. హ్మ్. రెండోది ఈ పొట్టి క్రికెట్ కి అలవాటు అయిపోయిన తర్వాత దీని మీద ఉన్నంత అంత పేషెన్సీగా ఆడలేకపోతున్నారేమో. ఫాస్ట్ గా చేద్దాము. అలా కాదు. స్పీడ్ ట్యూన్ పెరిగిందని. అయిపోవాలి. ఇక్కడ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ట్యూన్ అయిపోవాలి. మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నామా? మనం రంజీ మ్యాచ్ ఆడుతున్నామా? లేదంటే మనం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నామా? లేదంటే మనం ఏమైనా బిగ్ బిగ్ స్మాష్ లాంటివి ఆడుతున్నామా? లేదా మనం లీగ్‌లు ఆడుతున్నామా?
మనం వన్ డే క్రికెట్ ఆడుతున్నామా లేదా 2020 ఇంటర్నేషనల్ ఆడుతున్నామా, ఏది ఆడుతున్నాం అనేది ప్లేయర్ మైండ్ సెట్ అనేది ట్యూన్ అయిపోయి ఉంటది. డెఫినెట్ గా అదైతే ఇప్పుడైతే కనపడదు. వరల్డ్ కప్ అంటే ఎలా ఉంటది అంటే, ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్ గా నేను కూడా క్రికెట్ ఆడతా. యాజ్ ఎ ప్లేయర్ గా నేనేం చెప్తానంటే డబుల్ కూడా ట్రిపుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూస్తాం. అంటే మనం ఇప్పుడు 100% గేమ్ ఆడుతుంటే 300% వరల్డ్ కప్ లో ఆడటానికి ప్రయత్నిస్తాం. అంటే అంత ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం అనమాట. మనకి ఎలాంటి ట్రిక్స్ వచ్చో అన్ని కూడా ప్లే చేస్తాం. మన దగ్గర ఎన్ని షాట్స్ ఉన్నాయో అన్ని షాట్స్ ఆడటానికి ట్రై చేస్తాం. ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కొనటానికి ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా దీనికోసం ప్రతి ప్లేయర్ గూడా ఒక హోంవర్క్ చేసొస్తాడు. నేననేది ఓన్లీ ఇండియా టీమే గాదు. అన్ని టీములు గూడా వరల్డ్ కప్ అనేసరికి అంటే పేపర్ మీద ఆ హోంవర్క్ ఉత్సాహం కన్నా అనేది వచ్చేస్తది ఒక్కొక్కళ్ళకి. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ వర్క్ చేస్తే బావుంటదేమో మూర్తి గారు. లేదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు. సో, ఇండియన్ టీమ్ గూడా అలాగే ఎళ్తది. మీరు 2019లో మనం ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాం. డౌటే లేదు. గత 12 అన్ని ఏళ్లుగా మ్యాచ్‌లు కప్ లేదు గెలిచి మనకి. మనం ఓడిపోయింది ఒకే ఒకటేంటంటే న్యూజిలాండ్ మీద. అది గూడా సెమీస్. అది గూడా ధోని, జడేజా లాస్ట్ వరకు గూడా లాగారు. అన్‌ఫార్చునేట్‌లీ మనం ఆ ధోని రన్ ఔట్ అనేది మనకి సాడ్‌ని మిగిల్చింది కాబట్టి మనం సెమీస్‌లోనే ఇంటికొచ్చాం. కానీ ఇప్పుడున్న టీమ్ ప్రకారం గాని, ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే ఈ డాట్ బాల్స్ ఏదైతే ఇందాక నేను చెప్పానో కొంచెం దాని మీద అయితే వర్కౌట్ చేయాలి. ఈ స్ట్రైక్ రొటేషన్ అపోనెంట్ స్పిన్నర్స్ ఎప్పుడైతే ఇండియన్ వీక్ పాయింట్ కనిపెట్టారో వీళ్ళు డాట్ బాల్స్ ఆడుతున్నారు ఎక్కువ అని, దాని మీద అయితే ఖచ్చితంగా ప్రెషర్ పెడతారు కాబట్టి దాన్ని వీలైనంత బ్యాట్స్‌మెన్ మిడిల్ ఆర్డర్‌లో ఉండేవాళ్ళు అధిగమిస్తారని నేను అనుకుంటున్నా. సరే మనం మీరు పేపర్స్‌లో గాని, మన మీడియాలో గాని, మన సెలెక్టర్స్ గాని చెప్పినట్టు మీరు ఎక్కువ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడలేదు. బికాజ్ యూ ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ బ్యాటింగ్ లైనప్ రైట్? యెస్. సో, బౌలింగ్ లైనప్పే కొంచెం మీకు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. డౌటే 100% ఫస్ట్ నుంచి కూడా గత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇండియన్ క్రికెట్ తీసుకుందాం. 15 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడైతే జవగల్ శ్రీనాథ్ అండ్ వెంకటేష్ ప్రసాద్ వీళ్ళైతే అనిల్ కుంబ్లే వీళ్ళైతే ఎప్పుడైతే రిటైర్ అయిపోతా మెయిన్ బౌలర్స్ కింద పక్కకెళ్ళిపోతా ఉన్నారో, ఆ క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అనేది రాలా. ఒక్క అశ్విన్ దగ్గర కొంచెం ఆ ట్రిక్కీ బౌలింగ్ చూసాం గాని మధ్యలో, ఏ బౌలర్ గూడా ఇంజ్యూరీస్ ఎక్కువ వేధిస్తా ఉన్నాయి బౌలర్స్‌ని మనకి. ఒక నటరాజన్ తీసుకోండి ఎక్కువ ఇంజ్యూర్ అయిపోతా ఉన్నాడు. మధ్యలో ఆర్‌పీ సింగ్ వచ్చాడు ఇంజ్యూర్ అయిపోతా ఉన్నాడు. మధ్యలో ఇర్ఫాన్ పఠాన్ కొన్నాళ్ళు స్వింగ్ చేసాడు బోత్ సైడ్స్ మధ్యలో ఇంజ్యూర్ అయిపోతా ఉన్నాడు. ఇలాగ ఏ బౌలర్ వచ్చినా గూడా ఎక్కువ కాలం ఆ లెంగ్తీ కెరియర్‌నైతే మెయింటైన్ చేయలేకపోయారు. ఈవెన్ బుమ్రా గూడా చూసుకుంటే చాహల్ ఉంటే మొన్నటి బావుండేది. దాకా కూడా చాహల్. అది స్పిన్నర్ కదా! మనం బుమ్రా గూడా చూసుకుంటే మొన్నటిదాకా ఏమైందంటే, బుమ్రా గూడా అసలు మ్యాచ్‌లు ఇంజ్యూర్. ఆడింది లేదు. ఇప్పుడు ఏషియా కప్‌కొచ్చి నేను ఫిట్ అనుకోని పెట్టాడు. కానీ ఫైనల్ ఓవర్ చూడండి, మన ఫైనల్ మ్యాచ్‌లో చూడండి, బుమ్రాని చాలా ఈజీగా ఆడారు. శ్రీలంక ఓపెనర్స్ గాని, శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు గాని, ఆ కొట్టిన 50 రన్స్‌లో గూడా బుమ్రా ఇచ్చినయి 20 రన్‌లున్నాయి. సో, ఇక్కడ నేననేది ఏంటంటే, బుమ్రా ఈజ్ వెరీ లైక్ మ వెరీ గుడ్ బౌలర్. మోర్ దాన్ కానీ 70%. బుమ్రాని ఎలా ఎదుర్కోవాలని అపోనెంట్స్ కూడా ఒక ప్లాన్ యేసుకొని అయితే ఖచ్చితంగా వస్తారు. కాబట్టి అక్కడ మిరాకిల్ ఏదైనా జరగాలంటే స్పిన్‌తోనే జరగాలి. ఆ స్పిన్నే పటిష్టంగా ఉంటే మాత్రం లేదా ఖచ్చితంగా సిరాజ్ లాంటి న్యూ కమర్ తోటి. సిరాజ్ యెస్. హిట్ అవ్వడానికి కారణం కూడా సిరాజ్ బౌలింగ్ వాళ్ళకి అన్ని వీడియోస్ దొరకలేదు నాకు తెలిసి. అంటే ఇక్కడ అంటే ఒకటుంది. రివ్యూ చేసుకోవడానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్. అలా కూడా ఉండదు. ఎప్పుడు గూడా మనం ఒక బౌలర్‌ని రివ్యూ చేసుకుంటూ వెళ్ళం. పిచ్‌ని రీడ్ చేసుకుంటూ ఎళ్తారు ఎప్పుడు గూడా. బౌలర్ యాక్షన్ అదంతా చూసుకుంటారు బ్యాట్స్‌మెన్స్ అందరూ గూడా. బట్ ఆ పిచ్ స్వభావం ఎట్లా ఉంటుంది? అంటే బో ఇలా ఔట్ స్వింగ్స్ ఎక్కువ ఎళ్తున్నాయా? ఎంత మేరకు టర్న్ అవుతుంది అనేది బ్యాట్స్‌మెన్‌కి మైండ్‌లో రీడ్ అవుతూ ఉండాలి. ప్లస్ బౌలర్ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ పిచ్ మీద, ఈ సర్ఫేస్ మీద బౌన్స్ ఏస్తాడా? షార్ట్ పిచ్ బాల్స్ ఎక్కువేస్తున్నాడా? నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు? ఔట్ స్వింగ్స్ ఎక్కువేస్తున్నాడా? దీని మీద కొంచెం సేపు రీడ్ చేసుకొని చాలా టైం ఉంటది వన్ డే‌లో. 2020 లాగా వచ్చామా, అర్రీబర్రీగా 2 సిక్స్‌లు కొట్టామా, ఎళ్ళిపోయామన్నా 2020కి నడుస్తది. కానీ 50 ఓవర్స్ మ్యాచ్ వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాలి. ఏంటంటే లాంగ్ ఇన్నింగ్స్‌ని బిల్డప్ చేయాలి ఇక్కడ. మనం ఎన్ని బాల్స్ ఆడామనేది కాదు ఇంపార్టెంట్. ఎంత వికెట్ పడకుండా జాగ్రత్తగా స్ట్రైక్‌ని రొటేట్ చేస్తున్నాం అనేది వన్ డే క్రికెట్‌కైతే చాలా ఇంపార్టెంట్. అలాంటి టీమ్‌కే వన్ డే వరల్డ్ కప్ అనేది వస్తది. ఇక్కడ ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేయాలి. అలాగే ఆ పిచ్‌ని రీడ్ చేసుకుంటూ, ఆ బౌలర్ ఎప్పుడు ఏ బాల్ ఏస్తాడనేది రీడ్ చేసుకుంటూ వెళ్తేనే మధ్యలో ఆ బౌండరీస్ అనేది హిట్ చేయగలుగుతాం. అప్పుడు సెంచరీ గాని, లాంగ్ ఇన్నింగ్స్ గాని ఆడితే ఒక బ్యూటిఫుల్ స్కోర్ అనేది స్కోర్ బోర్డ్ మీద వస్తది ఏ టీమ్‌కైనా గూడా. సో, ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది ఇండియా గెలవడానికి? ఇండియా గెలవడానికైతే నేను 80% ఛాన్సెస్ చెప్తా. ఎందుకు అంటే మనకి అడ్వాంటేజెస్ 3 ఉన్నాయి. ఒకటి మన సొంత దాంట్లో ఆడుతున్నాం. హోమ్ గ్రౌండ్స్. హోమ్ గ్రౌండ్స్. ప్రతి పిచ్ మన బ్యాట్స్‌మెన్‌లకి తెలుసు. అది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసు. ప్లస్ ఇంటర్నేషనల్ బౌలింగ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా,
ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఈవెన్ ఇలా కొన్ని దేశాల బౌలింగ్ ని మనం ఆల్రెడీ రీడ్ చేస్తున్నాం. ఐపీఎల్ లో గానీ అందరు బౌలింగ్ కూడా మన యంగ్స్టర్స్ అందరూ ఆడినోళ్ళే. మనం కొత్తగా ఏ ప్లేయర్ వచ్చి ఇదిగో ఆడండి అని మనం చెప్పట్లా. కాబట్టి ఆల్రెడీ అందరు బౌలర్స్ ని మనోళ్ళు ఫేస్ చేసినోళ్ళే. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని అస్త్రాలు పెట్టుకుని వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధంతో వస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఒక ఔట్ స్వింగ్ ప్రణాళికతో వస్తారు. లేదా షార్ట్ పిచ్ బాల్స్ తో ఇబ్బంది పెట్టేద్దాం వీళ్ళని బ్యాట్స్మెన్ ని, ఇండియా బ్యాట్స్మెన్ దొరికేస్తారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ చూడండి, మన షార్ట్ పిచ్ బాల్ వీక్నెస్ మళ్ళీ బయట పెట్టేసుకున్నాడు. షార్ట్ పిచ్ బాల్ ఏం టక్మన్ కొట్టేది చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ తెల్లమొహం వేసుకుని ఉపయోగం ఉండదు. దాని మీద వర్కౌట్ చేయాలి. దాన్ని ఆడాలా, వదిలేయాలా, డౌట్ఫుల్ గా వెళ్ళొద్దు. వదిలేద్దామా కొడదామా, వదిలేద్దామా కొడదామా అని డౌట్ఫుల్ గా వెళ్ళి కొడితే ఆ స్లిప్ లోకి వెళ్ళిపోద్ది, లేదా ఎడ్జ్ తగిలి వికెట్లు పగిలిపోద్ది. సో ఇలా డౌట్ఫుల్ గా ఆడకుండా కాన్ఫిడెంట్ గా కానీ ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే 80% ఛాన్సెస్ ఎందుకన్నానంటే 9 మ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. 9 మ్యాచ్ల్లో మనం ఒక 6-7 గెలిస్తే చాలా కూల్ గా సెమీస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా అయితే ఆ రన్ రేట్ ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఒకటి హ్యూజ్ మ్యాచ్, హ్యూజ్ తేడాతో ఏదైనా గెలవచ్చు. ఇప్పుడు నెదర్లాండ్స్ మీద హ్యూజ్ మార్జిన్ తో గెలవచ్చు. మొన్న గెలిచినట్టుగా పాకిస్తాన్ మీద మనం హ్యూజ్ మార్జిన్ తో గెలిచాం. మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామా? 200+ చేంజ్ రన్స్ తో హ్యూజ్ మార్జిన్ తో గెలిచాం. అలాంటి మ్యాచ్ ఒక్కటి గెలిచినా కూడా మంచి రన్ రేట్ తో సెటిల్ అవ్వచ్చు. రన్ రేట్ అనేది సో కీలకం ఇక్కడ. రన్ రేట్ Yes. అనేది ఖచ్చితంగా కీలకం. ఎందుకంటే ఇది ఐపీఎల్ బ్యాటిల్ లాగా అవుతుంది. ఇప్పుడు సూపర్ 10 మనకి ఐపీఎల్ ఎలా ఉంటాయి, ఏ 4 వస్తాయి టాప్ సెమీస్ కి అనేది మనం చెప్పలేం. సో అలాగా ఈసారి వరల్డ్ కప్ కూడా చేతులు మారుతా ఉంటది. సెమీస్ ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు అని. సో కొంతమందికి అయితే డిసప్పాయింటింగ్ ఉంటుంది కొన్ని దేశాలకి. అయినా కూడా అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ప్రాణం పెట్టి ఆడితే సో ఒక ఇంక్లూడింగ్ మంచి పాకిస్తాన్. బ్యాటిల్ ఒక మంచి బ్యాటిల్ అయితే మనం చూడబోతున్నాం. సో ఫైనల్ గా ఏంటంటే మొన్న పాకిస్తాన్ మీద, అంటే శ్రీలంకతో కప్పు కొట్టిన దానికన్నా పాకిస్తాన్ మీద చాలా గ్రాండ్ గా విన్ అవటం అనేది అంటే ఆడియన్స్ కి, క్రికెట్ లవర్స్ కి చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం. అలాగే షైన్ ఆఫ్రిదీని అతనికి ఉన్న ఒక పొటెన్షియల్ బౌలింగ్ ఏదైతే ఉందో దాన్ని కొట్టి చూపించారు మనోళ్ళు. అతని బౌలింగ్ కూడా ఈసారి అతను ఎంత ఇది చేసినా కూడా అది కావాలనే చేశారు బ్యాట్స్మెన్. ఎందుకంటే కాన్ఫిడెంట్ రావాలి. ఇప్పుడు మనం కావాలనే చేశారు. క్వాలిటీ అదే బౌలర్ ని మనం అటాక్ చేయగలిగితేనే మనలో ఉన్న ఎబిలిటీ అనేది బయటపడుతుంది. yes. సో దానికైతే ఖచ్చితంగా మన బ్యాట్స్మెన్ అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఖచ్చితంగా మనోడు ఫుట్ వర్క్ గానీ అది గానీ సో మంచి కీలకమైన ప్లేయర్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఈసారి వరల్డ్ కప్ లో శుభ్మన్ గిల్ గానీ, ఇషాన్ కిషన్ గానీ వీళ్ళంతా ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 300% ఎఫర్ట్ నేను ఏదైతే అన్నానో సో 100% కంటే కూడా ఇంకా 2 రెట్లు మోర్ ప్రాక్టీస్ చేయడం, మోర్ ప్రాక్టీస్ తోని రావడం, వాళ్ళు ఏదైతే షార్ట్ సెలక్షన్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద ప్రాక్టీస్ చేసి గ్రౌండ్ లో దిగి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఇంకోటి చెప్తా, సెమీస్ గండం ఉంది. ఖచ్చితంగా సెమీస్ గండం ఉంది. మన గతంలో కూడా సెమీఫైనల్ కి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయిన 2020 వరల్డ్ కప్లు ఉన్నాయి. అలాగే వన్డే వరల్డ్ కప్లు కూడా సెమీసే. ఈ సెమీస్ దాటగలిగి ఫైనల్లోకి మాత్రం వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి 2011 లో ఏదైతే వరల్డ్ కప్ ఎత్తారో మన ఆఫ్టర్ 12 ఇయర్స్ ఆఫ్టర్ 12 ఇయర్స్ కప్పు రోహిత్ నమ్మదే. నేతృత్వంలో కూడా ఏమో చెప్పలేము. అంటే ఇక్కడ ఛాన్సెస్ అయితే 80% అయితే నేను చెప్పగలుగుతా. కొంచెం 20% ఎందుకంటే అదర్ కంట్రీస్ కూడా ఎఫర్ట్ పెడతాయి కాబట్టి. ఇంగ్లాండ్ స్ట్రాంగ్ గా ఉంది ఈసారి. ఆస్ట్రేలియా వెరీ మచ్ స్ట్రాంగ్ గా ఉంది. యంగ్ లెగ్స్ ఉన్నాయి, యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి క్వాలిటీ స్పిన్ తో వస్తున్నారు. వాళ్ళు కూడా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మనం చూసినట్లయితే విపరీతమైన టర్న్. అసలు వాళ్ళ స్పిన్ చూస్తుంటే నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా భయపడే రేంజ్ లో ఉంది వాళ్ళ స్పిన్. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్పిన్ బాగుంది. అలాగే శ్రీలంక మనం చూసాం, స్పిన్ చాలా బాగా వేశారు. వాళ్ళు కూడా అందరూ యంగ్స్టర్సే. మొన్న ఏదో తడబడి 50 రన్స్ కి అది ఎప్పుడైనా ఏ టీం కైనా జరుగుతూనే ఉంటది. అలాంటి ఫేస్ అనేది ఉంటుంది. అది వాళ్ళకి తొందరగా మర్చిపోతారు. సో వాళ్ళది కూడా మీకు చూసినట్టయితే డొనాల్డ్ వాళ్ళకి మీకు బంగ్లాదేశ్ కి బౌలింగ్ కోచ్ ఉన్నాడు. ఈవెన్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ కి అలెన్ డొనాల్డ్ ఉన్నాడు కాబట్టి ఆయన నేతృత్వంలో కూడా మాక్సిమం బంగ్లాదేశ్ కూడా మంచి ఫైట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటైన పిచ్చులు, ఇండియా పిచ్చులు తరచుగా ఆడుతూ ఉంటారు కాబట్టి బంగ్లాదేశ్ కూడా మనం తీసి పడేసేదేం కాదు. ఎందుకంటే షకీబుల్ హసన్ ఉన్నాడు, ఈసారి ప్రాణం పెట్టాడుతాడు. లాస్ట్ టైం వరల్డ్ కప్ లో ఈజ్ ద మ్యాన్. అసలు యాక్చువల్ నాకు చాలా బాగా నచ్చాడు షకీబుల్ హసన్. వాళ్ళు ఓడిపోయారు వేరే మాట, కానీ అటు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అసలు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఆడాడు, ప్రాణం పెట్టి ఆడాడు. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బ్యాటిల్ అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ గా ఉంటది. సో ఇండియాకి అయితే ఆల్ ద బెస్ట్. 15th అక్టోబర్ 5th నుండి స్టార్ట్ అవబోయే వరల్డ్ కప్ లో
ఆల్రెడీ ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. సో థ్యాంక్స్ టు పరిటాల మూర్తి గారు ఫర్ యువర్ రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఇంటర్వ్యూస్ లైక్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఇలాగే క్రికెట్ అనాలిసిస్ కూడా మీకు ప్రతి మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా డిస్కషన్ అనేది వస్తూ ఉంటుంది. అందుకనే క్రంచ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.